ఒక కోతి ఉందంట. హైటెక్ సిటీ కోతులు లేవులే, కోతులు ఉన్నాయన. కోతులు లేవు, పిట్టలు లేవు, ఏమి అన్ని తినేస్తున్నారు. కుక్కలు కూడా లేవు. యు గో టు మెడ్చల్ రైట్, వాళ్ళు కొరియన్స్ కుక్కలు కూడా తినేస్తున్నారు. ఉన్నాయి కోతులు, కుక్కలు ఉన్నాయా? ఓకే, యూఆర్ ఆల్ ఫార్చునేట్ పీపుల్. అదృష్టవంతులు, కుక్కలు ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు కూడా. దెర్ ఇస్ అ వెబ్సైట్, యూ షుడ్ ఆల్ గో. దిస్ లైవ్ సెన్సస్, how many million animals are killed every day? Just one human being, 84 lakh species are there. He is eating everything. Unfortunate కదా. ఈ కోత ఏం చేస్తుందంటే మనలాగా ఆకలి అవుతుంది అందరు కూడా. ఎవ్రీబడి ఈస్ హంగ్రీ, రైట్? సో కోతి కూడా ఆకలిసింది పాపం. ఆకలిసి అటుపక్క మంచి రోజు సమ్ పీపుల్ ఆర్ లివింగ్, షుడ్ బి ప్రశాంతం ఉందా? కోతి ఏం చేస్తుంది? వాట్ కోతి ఈస్ ఫీలింగ్? హంగ్రీ. వెరీ నైస్, షార్ప్ ఉన్నారంతా. ప్రభు ఈ స్టోరీ చెప్పేసి ఆపేసాను ఆయన. ఆకలిస్తుంది బాగా. కోతికి చాలా ఆకలిస్తుందంట. ముందర నది పోతుందంట, చిన్న నది పోతుంటే అటుపక్క నది దూకి అటుపక్క వెళ్ళాలి. అక్కడ మామిడికాయలు, అరటికాయలు ఉన్నాయంట. కోతి ఏం చేసిందంటే నదిలో దూకిందంట. అటుపక్క వెళ్ళాలి కదా, దూకితే ఏమైంది? కొట్టుకొని వెళ్ళిపోతుంది. కోతిని మంచి స్విమ్ చేసేద్దాము అనుకునేది, కానీ వాటర్ చాలా ఫోర్స్కి వెళ్తుంది, కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఎవరో హైటెక్ సిటీలో మీలాంటి గొప్ప వాళ్ళంతా వచ్చి, ప్రభుజీ లాంటి వాళ్ళు వచ్చి ఆ కోతిని తీసి బయటకు వేసాడు. వేయగానే కోతి వెళ్ళి మంచిగా బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా అన్ని ఫుల్గా తినేసిందంట. తినగానే చాలా సాటిస్ఫై అయిపోయింది. దిల్ ఖుష్ హోగా. బా, ఎంత హ్యాపీగా ఉంది. కోతి చాలా హ్యాపీ అయింది. హ్యాపీ అయితే మనం ఏమో చేస్తాం? పరులకి ఏమైనా చేయాలి కదా. हम भी कुछ करेंगे सब लोग के लिए, మానవ సేవ మాధవ సేవ అంటుంటారు కదా. ఏదైనా చేయాలి మనం కూడా కదా. కోతి కూడా అనుకునిందంట, మేబీ కుచ్ కర్నా హై. ఏం చేయాలని అనుకుంటుందండి కోతి. అనుకుంటే చాలాసేపు ఆలోచించి కోతి అనుకునిందంట, సరే ఈ నదిలో ఎవరైనా పడిపోతే నేను తీసి పక్కన వేద్దాము, ఐ లెట్ మీ డూ దట్ సర్వీస్ అని చెప్పి ఆ నది పక్కన కూర్చొని ఎవరైనా పడిపోతారని వెయిట్ చేస్తుందంట. ఎవరు? కోతి. చాలా రోజులు వెయిట్ చేస్తుందంట. మీరు 1 hour వెయిట్ చేస్తారు కదా, అది 1 week వెయిట్ చేసిందంట. ఎవరు పడలేదంట కోత పడిపోవడానికి. చాలా 1 week వెయిట్, 10 days వెయిట్ చేసింది, 2 weeks వెయిట్ చేసింది, ఎవ్వరు పడలేదంట. సరే, చాలా నిస్సుతో ఆ నదిలో డీప్ గా చూసిందంట. లోపలికి చూస్తే లోపల చేపలు పోతున్నాయి. అరే, చేపలన్నీ మునిగిపోతున్నాయి. ఎన్ని చేపలు! కుచ్ కర్నాయ బైబుల్కే అన్ని చేపలు తీసి బయటికి వేస్తున్నాయి. ఏమైనా చనిపోయాయి. కోతి కూడా ఏదో చేయాలనుకునింది. ఏం చేసింది? మంచి చేయాలనుకునింది పాపం. కానీ ఏమైంది? అన్ని చేపలు చనిపోయాయి. మనకు కూడా బ్లడ్ లో ఇట్లా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ప్రభుజీ మై కుచ్ కర్నా హై బోల్కే. ఫస్ట్ పరులకు చేసే ముందు మనకు మనం చేసుకోవాలంట. మీరు ఫ్లైట్ ఎక్కారు అందరూ, యు ఆల్ ఆర్ ఫ్లైయింగ్ పీపుల్, రైట్? దే సే దట్ బిఫోర్ పుట్టింగ్ ఆక్సిజన్ టు యువర్ బేబీ యూ షుడ్ పుట్ ఇట్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్? You should satisfy yourself. When you are happy, you can make others happy. When you are satisfied, నా కడుపు నిండా ఉంటేనే, if I have 100 rupees in pocket, I can give 10 rupees. Right? If I don't have 100 rupees in pocket, can I give something to others? You cannot. Right? So that is actually, we should have it. We should be satisfied. That is the greatest asset in our life. People doesn't have that. People are trying to do everything.
cheat people, cheat brothers. ఎక్కువ తెలుసా, మోస్ట్ కేసెస్ ఇన్ ఇండియా ఆర్ బిట్వీన్ బ్రదర్స్. 70% court cases in India are between brothers. They cannot sit in the house and eat food together because we are so much greedy. We want everything. We're not satisfied. No, I want everything. I want one wife, I want two wives, I want three wives. You'll never get satisfied. The way to get satisfied, that is written in Bhagavad Gita. That is the holy name of Krishna. Right? So, we're all here to know all these secrets. Right? So, thank you very much.